అందరికీ నమస్కారం. కనకదార స్తోత్రం గురించి మనం తెలుసుకుంటున్న ఈ ప్రయాణంలో ఈరోజు మొదటి శ్లోకాన్ని తీసుకొని అందులో ఉన్న ప్రతి పాదం అసలు మనకేం చెబుతుందో చక్కగా సులభంగా తెలుసుకుందాం. ఈ శ్లోకం చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షాన్ని అంటే అమ్మవారి దయతో కూడిన చూపును కవి ఎంత అద్భుతంగా వర్ణించారో ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. ముందుగా శ్లోకాన్ని పూర్తిగా ఒకసారి చదువుకుందాం. అంగంబరీః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణాంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఇప్పుడు ఒక్కో పదాన్ని విడివిడిగా అర్థం చేసుకుందాం. మొదటి పాదం అంగం హరే పులకభూషణమాశ్రయంతి. ఇక్కడ హరి అంటే శ్రీ మహావిష్ణువు, అంగం హరే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం, పులకభూషణం అంటే భక్తి, ఆనందం లేదా పరవశం వల్ల శరీరంపై ఏర్పడే రోమాంచనం. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా సడన్గా చూసినా మనం అంటూ ఉంటాం కదా, మన రోమాలు నిక్కబొడుచుకున్నాయని. ఆ అర్థం అలా వస్తుందన్నమాట. అంటే లక్ష్మీదేవి తన దృష్టిని శ్రీ మహావిష్ణువుపై ప్రసరించినప్పుడు ఆయన శరీరం ఆనందంతో రోమాంచితమవుతున్నట్లుగా కవి వర్ణిస్తున్నారు. ఇది కేవలం ఒక అందమైన వర్ణన మాత్రమే కాదు, లక్ష్మీదేవి కటాక్షం ఎంత మంగళకరమైనదో చెప్పడానికి కవి ఈ భావాన్ని ఉపయోగిస్తున్నారు. రెండవ పాదం భృంగాంగనేవ ముకుళాభరణాంతమాలం. ఇది చాలా అందమైన ఉపమానం. భృంగం అంటే తుమ్మెద, భృంగాంగన అంటే ఆడ తుమ్మెద, తమాలం అంటే ముదురు రంగులో ఉండే ఒక పెద్ద వృక్షము. తమాల వృక్షానికి పూలు వచ్చినప్పుడు వాటి చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ముదురు నీలవర్ణ శరీరంపై లక్ష్మీదేవి కటాక్షం పడడం ఆ తమాల వృక్షాన్ని చుట్టుముట్టిన తుమ్మెదల అందంలా ఉందని కవి చక్కగా పోల్చారండి. అంటే మొదటి రెండు పాదాల్లో కవి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి మధ్య ఉన్న దివ్యమైన అనుబంధాన్ని, అమ్మవారి కటాక్షం యొక్క అందాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నారనమాట. ఇక మూడవ పాదం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా? అఖిల విభూతి అంటే సమస్త అష్టైశ్వర్యాలు, సంపదలు, శుభాలు. అంగీకృత అంటే స్వీకరించినది, అపాంగ అంటే పక్క చూపు లేదా అంటే కటాక్షం అనమాట. లీల అంటే సహజమైన లేదంటే శుభమైనది అని అర్థము. అంటే లక్ష్మీదేవి తన కటాక్షంతో సమస్త అష్టైశ్వర్యాలకు అధిష్టాన దేవతగా నిలుస్తుంది అని కవి మనకు చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. మన జీవితంలో ఐశ్వర్యం అంటే ధనం మాత్రం కాదు. ఆరోగ్యము, కుటుంబం సంతోషంగా ఉండడము, మనశ్శాంతి ఉండడము, సౌభాగ్యం, గౌరవం, మంచి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలేనండి. ముఖ్యంగా ఏంటి అంటే మన కుటుంబము సుఖ సంతోషాలతో ఉండడం కూడా లక్ష్మీ ఐశ్వర్యమే. అందుకే ఈ పాదంలో కవి లక్ష్మీదేవి యొక్క ఒక్క కటాక్షానికి ఉన్న గొప్పతనాన్ని మనకి చెప్తున్నారు. ఇక నాలుగవ పాదం మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయః. ఇప్పుడు చివరి పాదంలో కవి తన ప్రార్థనను చెప్తున్నారు. మంగళ దేవత అంటే మంగళాన్ని ప్రసాదించే దేవత అయిన లక్ష్మీదేవి మాంగళ్య దేవత అస్తు మమ అంటే ఆమె మంగళకరమైన కటాక్షం నాకు కూడా లభించాలి అని ప్రార్థించడము. అంటే కవి చివరిగా సమస్త మంగళాలకు కారణమైన అమ్మవారి కటాక్షం నా మీద కూడా ఉండాలి, ఆమె అనుగ్రహం నాకు కూడా లభించాలి అని ప్రార్థిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ శ్లోకం మనకు చెప్పే అసలు భావం ఏంటో తెలుసా? అమ్మ లక్ష్మీదేవి నీ దివ్యమైన కటాక్షం శ్రీ మహావిష్ణువుపై ఎలా మంగళాన్ని ప్రసరింపచేస్తుందో అలాగే నీ మంగళకరమైన చూపు మా మీద కూడా ప్రసరించాలి. నీ అనుగ్రహంతో మా జీవితాల్లో శుభం, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు కలగాలి అని ప్రార్థన చేయడం. అందుకే కనకదార స్తోత్రంలోని మొదటి శ్లోకం నుంచే మనకు ఒక విషయం అర్థమవుతుంది. లక్ష్మీదేవిని కేవలం సంపద కోసం మాత్రమే ప్రార్థించకూడదు, ఆమె అనుగ్రహాన్ని సంపూర్ణమైన మంగళంగా చూడాలి. మీరు కూడా ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు తొందరగా హడావిడిగా చదవకుండా ప్రతి పదం యొక్క భావాన్ని గుర్తు చేసుకుంటూ భక్తితో చదవండి. ఇది కేవలం ఒక స్తోత్రంలోని మొదటి శ్లోకం మాత్రమే కాదు, లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుతూ చేసే ఒక అందమైన ప్రార్థన. తర్వాతి భాగంలో కనకదార స్తోత్రంలోని రెండవ శ్లోకంలో శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శ్రీమాత్రే నమః. అందరూ మీ అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని మీకు అనిపిస్తే చక్కగా శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి.